జీవము నా యేసయ్యా నిన్ను ఆరాధించి నేను ధన్యుడనయ్యా. జీవము నా యేసయ్యా నిన్ను ఆరాధించి నేను ధన్యుడనయ్యా. జీవము లేని వాడికి ఎందరు మొక్కుతారు. జీవము నా జగతికి పునాది వేయకముందే క్రీస్తులో నన్ను నీవు వెన్నుకున్నావు. ఇంత ఇదిగో ఉంటుందని నాకు తెలియదు. నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నాను. ఇంత ఇదిగో ఉంటుందని నాకు తెలియదు. నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నాను. జీవము నా యేసయ్యా నిన్ను ఆరాధించి నేను ధన్యుడనయ్యా. జీవము నా యేసయ్యా నిన్ను ఆరాధించి నేను ధన్యుడనయ్యా. ఈ బామరుడే పాటల పాడగా నిన్ను గురించి పాడకుండా ఉండలేమయ్యా. జీవము నా యేసయ్యా నిన్ను ఆరాధించి నేను ధన్యుడనయ్యా. జీవము నా యేసయ్యా నిన్ను ఆరాధించి నేను ధన్యుడనయ్యా. జీవము లేని వాడికి ఎందరు జీవము నా పరివారు భ్రమపడుచున్నారు. జీవము నా యేసయ్యా నిన్ను ఆరాధించి నేను ధన్యుడనయ్యా. జీవము నా యేసయ్యా నిన్ను ఆరాధించి నేను ధన్యుడనయ్యా. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord.
ప్రైజ్ లార్డ్. చాలా మంచిది ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకును, అలాగే ఈ ఫేస్బుక్ చూస్తున్నటువంటి మన సహోదరులందరికీ, అలాగే ఇతరులు అయినటువంటి మన యొక్క ప్రియులు, మన ఆత్మీయ ఆత్మ సంబంధమైనటువంటి సహోదరులందరూ కూడా ఎవరెవరు ఈ ఫేస్బుక్ చూస్తున్నారో వారందరూ కూడా ప్రభు దీవించునుగాక, వారందరూ కూడా ప్రభు ఆశీర్వదించునుగాక, వారందరికీ సమాధానం సంతోషం ప్రభు దయచేయునుగాక. ఎవరు కూడా ఈ కరోనా వైరస్ రాకుండా ప్రభు ఈ కరోనా వైరస్లో నుంచి పూర్తిగా ప్రతి ఒక్కరిని విడిపించునుగాక. చాలా మంచిది ప్రియులారా. దేవుని కృపను బట్టి ఈ ఫ్రైడే, ఈ ఉపవాస దినాన ప్రభు సన్నిధి చేరి ప్రభును స్తుతించి గణపరిచి పాటలు పాడి మహింపరిచి అతి శ్రేష్టమైన దేవుని మాటలు విని మనము బ్రతకాలని దేవుడు కోరుకుంటున్న దేవుడిగా మనకు ఉంటున్నాడు. మనం బ్రతకాలని కాదు ఆశ అండి. మన ఆత్మ బ్రతకాలి. శరీరానుసారమైన బ్రతుకు అది నరకానికి తీసుకొని పోతే, ఆత్మానుసారమైనటువంటి జీవితము అది పరలోకానికి తీసుకొని పోద్ది. అది దేవునికి ఇష్టమైనటువంటిది. ఆత్మానుసారంగా మనం బ్రతికి ఉన్నామంటే దేవుడు ఎంతగానో మనల్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు, ఆనందించి దాంతోపాటు మనకి ఈ లోకంలో ఏమి కావాలంటే అది ప్రభు మనకు దయచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఈ దినాన, ఈ ఉపవాస దినాన కొన్ని ప్రార్థన అంశాలు మనము నేర్చుకుందాం. కనుక శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని మన హృదయం అనే పలకలో ముద్రించుకొని ఆ వాక్యం వెలుగులో మనం నడవాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ కోరుకుంటున్న దేవుడిగా ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనము మరి చదువుకుందాము. చూడండి, దేవుని యొక్క వాక్యంలో 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం చదువుదాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇక్కడ మనం గమనిస్తే చూడండి, చిన్న ప్రార్థన చేసుకొని మన సమయాన్ని ముందుకు తీసుకువెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ యేసు ప్రభువా, చదవబడిన లేఖనము మీ చేతుల్లో పెడుతున్నాము. దాన్ని విరిసి మాకు వడ్డించండి తండ్రి. నీ వాక్యం విని మేము బ్రతుకున్నట్లుగా, నీ వాక్యం వెలుగులో మేము నడుస్తున్నట్లుగా, నీ రాకడ కొరకు బుద్ధిగల కన్నికల వల్ల మేము సిద్ధపడినట్లుగా నీ వాక్యంతో మమ్మల్ని సంధించండి. దాని ప్రకారం మమ్మల్ని నడిపించమని యేసునామములో ప్రార్థన తండ్రి, ఆమేన్. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్న మాట చూస్తే ఎంత చక్కటి మాట అండి. వీడంటాడు, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనను, ప్రార్థనను, యాచనను, కృతజ్ఞతలను చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. చూడండి, మనం ఈ లోకంలో ఉన్నాము. ఈ లోకంలో దేవుడు నియమించిన ప్రతి అధికారం కూడా, ఇచ్చిన ప్రతి అధికారం కూడా అది దేవుడిచ్చిన అధికారమని మనం గుర్తుపెట్టుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి అధికారం కూడా ఎవరిచ్చారు? ఇప్పుడు సీఎం గారిని చేసింది ఎవరు? దేవుడే, యేసు ప్రభువే. ఎవరు ఒక మినిస్టర్ని చేసింది ఎవరు? యేసయ్యే. ఒక కలెక్టర్ని చేసింది ఎవరు? యేసయ్యే. ఒకరికి జాబ్ ఇచ్చింది ఎవరు? యేసయ్యే. ప్రతి అధికారం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడే ఆ అధికారంలో వారిని నిలువ పెట్టాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాయి. ఇక్కడ మనము నెమ్మదిగాను, ఎంత చక్కటి మాట అంటే ఆయన అంటాడు, ఆయన
నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, ఈ లోకంలో అధికారులు ఉన్నారు, ఈ లోకంలో నాయకులు ఉన్నారు, దేశాన్ని పరిపాలన చేసేటువంటి నాయకులు ఉన్నారు. కనుక మీరేం చేయాలి అంటే, మీరు నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము. ఎక్కడ బ్రతుకు నిమిత్తము? ఈ లోకంలో మనము నెమ్మదిగా సుఖంగా సంతోషంగా ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఎవరి గురించి మనం ప్రార్థన చేయాలని చెప్తున్నాడు భక్తుడైనటువంటి పౌలు గారు? ఎవరి గురించి ప్రార్థన చేయమని చెప్తున్నాడు అనంటే, ఆయన అంటాడు, మనుషులందరి కొరకును. ఎవరి కొరకంట? మొదటగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారం కలిగినటువంటి కలెక్టర్స్ కొరకు, ఈ లోకంలో ఎవరిని దేవుడు అధికారులుగా నియమించాడో నియమించిన ప్రతి అధికారి గురించి మీరు ప్రార్థన చేయండి. మీరు రాజుల గురించి ప్రార్థన చేయండి. ఎవరు రాజులు? మన రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజులు. మన రాష్ట్రానికి సీఎం గారుగా ఉన్నటువంటి కేసీఆర్ గారి గురించి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల గురించి మనం ప్రార్థన చేయాలండి. దాంతోపాటు లీడర్స్ గురించి మనం ప్రార్థన చేయాలి. లీడర్ల గురించి మనం ప్రార్థన చేయాలి. ఎమ్మెల్యేల గురించి మనం ప్రార్థన చేయాలి. రాజుల గురించి, మనుషుల గురించి, రాజుల గురించి, అధికారుల గురించి మనం ప్రార్థన చేస్తే ఈ లోకంలో మనము నెమ్మదిగాను సుఖముగా సంతోషంగా మనము బ్రతుకు నిమిత్తం వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఏమంటే ఈ లోకంలో మనం నెమ్మదిగా సుఖంగా సంతోషంగా బ్రతకాలని ఉందా లేదా? మనకి ఉందా? ఉంటే ఏం చేయాలంటే మనము ఏం చేయాలి? మనుషులందరి గురించి ప్రార్థన చేయండి. రెండవదిగా అధికారుల గురించి ప్రార్థన చేయండి. మూడవదిగా రాజుల గురించి ప్రార్థన చేయండి. రాజులు దేశానికి పరిపాలకులుగా ఉన్నారు. వారి మాటలు విని వారికి లోపడండి అని బైబిల్ చెప్తుంది. కనుక మనం ఏం చేయాలి? మనం నెమ్మదిగా సుఖంగా సంతోషంగా ఈ లోకంలో బ్రతకాలి అని అంటే వీళ్ళ గురించి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది అండి. దేవుని ప్రజలకి, దేవుని బిడ్డలకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పౌలు గారి ద్వారాగా, మీరు ఈ లోకంలో నెమ్మదిగా ఉండాలనుకుంటున్నారా? ఈ లోకంలో మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? సుఖంగా ఉండాలనుకుంటున్నారా? అలా ఉండాలి అని అంటే మీరు వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మీ నిమిత్తమై వారికి జాలి, దయ, కనికిరాన్ని నేను పుట్టిస్తాను. వారు మీ మీద ఏ భారం పెట్టకుండా, ఏ కీడు మీకు చేయకుండా, ఏ నష్టాన్ని మీకు కలిగించకుండా వారు మీకు ప్రియమైన వారుగా ఉండాలి అని అంటే మీరేం చేయాలి? వారి గురించి మీరు ప్రార్థన చేసినప్పుడు వారు మీకు ప్రియమైన వారుగా ఉంటారు. వారు ఇష్టలుగా, వారికి మనం ఇష్టలుగా ఉంటాం. కనుక వారి ద్వారా మనకు శోధన రాదు. మనుషులు ఉన్నారండి, చుట్టుపక్కల మనుషులు ఉన్నారు. ఆ మనుషుల గురించి మనం ప్రార్థన చేయనప్పుడు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాల గురించి మనం ప్రార్థన చేయనప్పుడు వారి ద్వారా మనకు శోధన వచ్చింది. వారి ద్వారా మనం నెమ్మది ఉండదు మనకి. చూడండి, మనం చూస్తుంటాం చాలాసార్లు మా చుట్టుపక్కల చాలామంది ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని. మా పక్కింటి ఆమె చాలా ఇబ్బంది పెడుతుంది, ఎదురింటి ఆమె ఇబ్బంది పెడుతుంది. ఆ బజార్లో ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మేము అక్కడ ఉండలేకపోతున్నాం అనేటువంటి మాట కొంతమంది చెప్తూ ఉంటారండి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, మనుషులందరి గురించి ప్రార్థన చేయమని ఎందుకన్నాడు అంటే, మనము ఆ బజారులో నెమ్మదిగా ఉండాలంటే, ఆ బస్తీలో మనం నెమ్మదిగా ఉండాలంటే ఆ బస్తీలో ఉన్నటువంటి లీడర్ల గురించి ప్రార్థన చేయాలి. ఆ బస్తీలో ఉన్నటువంటి ప్రముఖుల గురించి ప్రార్థన చేయాలి. ఆ బస్తీలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారి గురించి మనం ప్రార్థన చేస్తే మనకి ఏం దొరికిందండి? ఈ లోకంలో మనం ఉన్న ప్లేస్లో చుట్టుపక్కల వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ద్వారా మనకి నెమ్మదిని అనుగ్రహిస్తాడో, వారి ద్వారా మనకు సంతోషాన్ని ఇస్తాడో, వారి ద్వారా మనకి ఏ కీడు కలగకుండా ప్రభు కాపాడటానికే ముందుగానే మనుషులందరి గురించి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. మన క్షేమాన్ని కోరి ప్రభు చెప్తున్నాడు.
మన క్షేమాన్ని కోరి ప్రభు చెప్తున్నాయి. మనం సంఘం ఎక్కడ ఉంది, మన ఇల్లు ఎక్కడ ఉంది, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ దర్శించండి అయ్యా. ఈ కుటుంబాలన్నీ రక్షణ దయచేయండి అయ్యా. ఈ కుటుంబాలు నరకానికి వెళ్ళొద్దు ప్రభా. ఈ కుటుంబాల నుండి అన్ని పరలోకానికి వెళ్ళాలయ్యా. వారికి మారు మనసు ఇవ్వండి అయ్యా. వాళ్ళకి రక్షణ దయచేయండి ప్రభా అని చెప్పి వాళ్ళ మేలు కోరి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వాళ్ళు కీడు చేస్తున్నట్లయితే మన ప్రార్థన వాళ్ళ తల మీద నిప్పులు కుప్పగా పోస్తాడు. మేలు చేత కీడును జయించమన్నాడు. ఎలా జయించాలి? వాళ్ళు కీడు చేయాలనుకుంటున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళ గురించి మన క్షేమాన్ని గురించి క్షేమం కలిగి వాళ్ళు రక్షించుకోవడానికి మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బాగుండాలని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? ఎంత మాత్రం ఊరుకోడండి, ఎంత మాత్రం ఊరుకోడు. మన పక్షాన్ని యుద్ధం చేయడానికి ఆయన వాళ్ళ తల మీద నిప్పులు కుప్పగా పోస్తాడు. మన మేలుని తీసుకెళ్ళి వాళ్ళ తల మీద పోస్తాడు. మేలు చేత కీడును మనము చుట్టుపక్కల వాళ్ళని మనం జయించగలము. దేవుని గట్టిగా స్తోత్రం, దేవుని గట్టిగా. మరొక మాట చూద్దామండి. తిమోతి పత్రిక మరొక మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 18వ వాక్యం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 13-18 చూడండి. ఎవరి గట్టిగా స్తోత్రం చూద్దాం. మా నిమిత్తము ప్రార్థన చేయండి, మేమన్ని విషయములో యోగ్యముగా ప్రవర్తింప కోర్చు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. ఎవరి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏం చేయాలంటండి? అమ్మా మా నిమిత్తం ప్రార్థన చేయండి. ఇతరులకు మనం ఏం చెప్పాలంటే, మన సహోదరులకి ఎవరన్నా ఫోన్ చేశారనుకోండి, ఫోన్లో మాట్లాడినప్పుడు అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? మన సహోదరులకు వాళ్ళ గురించి ఏం చెప్పాలి? అమ్మా మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, నా గురించి మీరు ప్రార్థన చేయండి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి, నా పిల్లల గురించి ప్రార్థన చేయండి. అందుకేనండి ఒకరి ప్రార్థన ఒకరికి బలమనిచ్చుద్ది. ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు కనుక నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి అని మనం ఇతరులతో ఏం చెప్పాలంటే, నా గురించి ప్రార్థన చేయండి అని ఇతరులకు చెప్పేవారిగా మనం ఉండాలండి. ఇతరుల యొక్క ప్రార్థన సహాయాన్ని కోరేవారిగా మనం ఉండాలి. మన డబ్బులు ఏమని కోరట్లేదు, వాళ్ళ దగ్గర ఎండి బంగారాలు కోరట్లేదు, కానీ వాళ్ళ ఆస్తులు మనం కోరట్లేదు, కానీ వాళ్ళ ప్రార్థన సహాయాన్ని మనం కోరాలి. వాళ్ళ ప్రార్థన సహాయాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన మన గురించి చేయడం ద్వారా దేవుడు ఆలకించిన దేవుడు ప్రతిఫలం మనకు దయచేస్తాడు. ఇతరులు కూడా ఎవరైనా మన గురించి మా గురించి ప్రార్థన చేయమని వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు పలానా సహోదరుడి గురించి ప్రార్థన చేయమని ఆమె అడిగింది కానీ, ప్రభావ పలానా సహోదరు దర్శించండి, ఆమె యొక్క అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి, కుటుంబాన్ని బిడ్డలు మీరు ఆస్వాదించండి, ఆ కుటుంబంతో పరిపూర్ణ సమర్పణ కలిగి వీళ్ళు నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభావ అని ఏం చేయాలి? వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలండి. అందుకే దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మనం ఇతరులు అవసరాలు, నా అవసరం గురించి సహోదరి ప్రార్థన చేయండి, నా కడుపు లేకపోతే ప్రార్థన చేయండి, లేదా నా బాబు బాగులేడమ్మా, మా బాబుకి ఇలా ఉంది, మా పాపకి ఇలా ఉంది, ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి అని మన బాధ్యత. ఇది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. ఇతరులు ప్రార్థన చేయడం ద్వారా మనకు మేలు దొరికింది. మన గురించి ఇతరులు ప్రార్థన చేయడం ద్వారా మన విశ్వాసంతో ఏం కోరుకుంటున్నామో, నా గురించి ప్రార్థన చేయడమ్మా, నా గురించి ప్రార్థన చేయండి, నువ్వు ప్రార్థన చేసిన దేవుడు ప్రతిఫలం నాకు ఇస్తాడు, చెయ్యమ్మా అని చెప్పి మనం అడగాలంటాడు. అందుకే దేవుడి వాక్యం మనకు అదే చెప్తుంది, మా నిమిత్తము ప్రార్థన చేయండి, మేమన్ని విషయంలో యోగ్యముగా ప్రవర్తించుకోవచ్చు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము, మా గురించి ప్రార్థన చేయండి అని చెప్తున్నాడండి. మరొక మాట మనం చూస్తే చూడండి, మరొక మాట కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. దేవుని గట్టిగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఎంత చక్కటి మాట అండి. ఇక్కడ చెప్తున్న మాట మనం గమనిస్తే,
4వ అధ్యాయము 2వ వచనం నుంచి ఏమి చెప్తున్నాడంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞతస్తులు గలవారై దాని యందు వెలుగుగా ఉండుడి. మరి నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుస్తున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయండి. పౌలు గారు చెప్తున్న మాట చూడండి. ఆయన మనకు చెప్తున్నటువంటి మాట, ప్రార్థన ఏం కలిగి ఉండాలి? నిలకడ కలిగి ఉండాలి. ఒకటి. రెండవది ఏం చెప్తున్నాడు ఆయన? ప్రార్థన ఎందు మెలుగు కలిగి ఉండండి అని రెండోది చెప్పాడండి. రెండవది ఏం చెప్పాడు? మొదటగా నిలకడ కలిగి ఉండాలి, రెండవది ప్రార్థన ఎందు మెలుగు కలిగి ఉండాలి. 2 విషయాలు చెప్పాడండి. 2 విషయాలు కూడా మనం చూస్తే, ప్రార్థన ఎందు ఏం కలిగి ఉండాలి? మనము మెలుగు కలిగి ఉండాలి. తర్వాత ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. మెలకుగా ఉండాలి, నిలకడగా ఉండాలి. మెలకుగా ఉండాలి, నిలకడగా ఉండాలి. ప్రార్థన ఏదే కలిగి ఉండాలి? నిలకడ ఉండాలి, మెలుకు ఉండాలి. మెలుకుగా ప్రార్థన. మెలుకు అంటే అర్థం ఏంటి చెప్పండి? నిద్రపోయేవాడు నిద్రపోయాడు అంటారు, లేదురా ఇటు మెలుకుగా ఉన్నాడు, మెలుకుగానే ఉన్నాడు అంటారు. అంటే నిద్రపోయేవాడేమో ఇటు నిద్రపోతున్నాడు రా, లేదు ఇటు మెలుకుగానే ఉన్నాడు రా అని. అంటే మెలుకుగా ఉన్నాడని అర్థం ఏంటి? మెలుకుగా ఉన్నాడంటే ఇతను ప్రార్థన చేస్తున్నాడు కనుక మెలుకుగా ఉన్నాడు. ఎందుకు? ఆత్మ సంబంధమైన మెలుకు కలిగి ఉన్నాడు. వీళ్ళేమో నిద్రపోతున్నారు, వీళ్ళకి మెలుకు లేదు. వీళ్ళు ఆత్మ సంబంధమైన మెలుకు లేకుండా ఆత్మ సంబంధంగా వీళ్ళు నిద్రపోతున్నారు. వీళ్ళేమో ఆత్మ సంబంధమైన మెలుకు కలిగి ఉన్నారు. బుద్ధిగల్ల కన్నికలేమో ఆత్మ సంబంధమైన మెలుకు కలిగి ఉన్నారు వాళ్ళు. అందుకే మెలుకు కలిగి ఉన్నారు కనుకనే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు. వాళ్ళు వీళ్ళేమో మెలుకు లేకుండా ఆత్మ చీకట్లో ఉండి పరిశుద్ధాత్మ చేత కాకుండా వీళ్ళు అంటే దీపం ఆరిపోయింది. వాళ్ళకి చిత్తపాటు లేదు, నూనె లేదు వాళ్ళ దగ్గర. బుద్ధి లేని కన్నికల దగ్గర ఏం లేదు? నూనె లేదు. నూనె లేదు వాళ్ళ దగ్గర. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు? కునికి నిద్రపోతున్నారు. నూనె ఉన్నోళ్ళు నిద్రపోతున్నారు, నూనె లేనోళ్ళు నిద్రపోతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి మెలుగు కలిగి ఉంది? ఏమండి, పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు అకస్మాత్తుగా నూనె ఉంటే కదండి కాగడాలు వెలిగేది. నూనె లేకపోతే కాగడాలు వెలగవు కదా. మరి కాగడాలు వెలిగించుకోకుండా ఎలాగా పెళ్లి కుమారుడు కాడికి వెళ్తారు వీళ్ళు? మరి వీళ్ళకి ఏమైనా మెలుగు ఉందా? బుద్ధి లేని కన్నికలకి. బుద్ధి వల్ల కన్నికలకేమో ఆత్మ సంబంధమైన మెలుగు కలిగి ఉన్నారు కనుక వారి హృదయంలో ఏముంది? పరిశుద్ధాత్మల నూనె కలిగి ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు. ఎందరూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు, దేవుని కుమారులుగా ఎంచబడతారు. అయితే వీళ్ళ దగ్గర ఏం లేదు? నూనె లేదు. నూనె లేదంటే అర్థం ఏంటి? వీళ్ళు పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం లేదు, వీళ్ళు శరీరానుసారంగా నడిపించబడుతున్నారు. వీళ్ళకి ఏమి లేదు? మెలుకు లేదు. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి మెలుకు లేదు. మెలుకు లేనందువలన పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడంట. పెళ్లి కుమారుడు ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యం చేశాడు? ఆయన ఆలస్యం ఎందుకు చేశాడు అని అంటే, ఎవరి కోసం ఆలస్యం చేశాడు అని ఆలోచన చేశారా వీళ్ళు? 2 గుంపులు ఉన్నాయండి. ఆ గుంపులో నూనె ఉంది, ఈ గుంపులో నూనె లేదు. పరిశుద్ధాత్మ లేదు, నూనె లేదు. నూనె ఉంటే కాగడా వెలిగించుకుంటారు. పెళ్లి కుమారుడు ఇప్పుడే వస్తున్నాడు అన్నప్పుడు ఏమైంది అంటే, వాళ్ళ కాగడాలు ఆరిపోయాయి, నూనె పోసుకోవడానికి నూనె లేదు. నూనె లేనప్పుడు ఏమైంది చెప్పండి? కాగడాలు ఆరిపోతున్నాయి. నూనె ఉన్నటువంటి వాళ్ళేమో దివిటి వెలిగించుకున్నారు, నూనె పోసుకున్నారు, దివిటి వెలిగించుకున్నారు, సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకేమో కాగడాలు, పెళ్లి కుమారుడు వస్తున్నాడు శబ్దం వినపడగానే వెంటనే 2 గుంపులు లేచాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కాగడాలు వెలిగిస్తున్నారు కానీ వెలగట్లేదు.
వాళ్ళే నూనె పోసుకున్నారు, వెలిగించారు. అవి బాగా వెలుగుతున్నాయండి, వెలుగుతున్నాయి. సిద్ధపాటు కలిగిన వాళ్ళేమో నూనె కాకడాల మీద పోసుకున్నారు, వెలిగించుకున్నారు, బాగా వెలుగుతున్నాయి. పెళ్లి కుమారుడు కోసం ఇదిగో మేమున్నామని సిద్ధంగా వాళ్ళు కాకడాలు వెలిగించుకొని సిద్ధంగా ఉన్నారు. వీళ్ళేమో ఆరిపోయి కాకడాలు ఎలగట్లేదు, మీ నూనె మాకు ఇవ్వండి కొంచెం అంటే మేము ఇవ్వడానికి మీకు మాకు చాలు మేము ఇవ్వమన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు చెప్పండి? పెళ్లి కుమారుడి కాడికి వెళ్ళడానికి వెళ్ళలేని పరిస్థితి. పెళ్లి కుమారుడి కాడికి వెళ్ళలేక వారే విడవబడ్డారు. బుద్ధిగల కన్నికలేమో ఎత్తబడ్డారు. బుద్ధిగల కన్నికలేమో పెళ్లి కుమారుడిని కలుసుకొని వారు మధ్యాకాశంలో పెళ్లి శాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళేమో ఎడవబడిపోయారండి. బుద్ధి లేని కన్నికలు ఎడవబడ్డారు. ఎందుకు? ఆయన ఆలస్యం చేశాడు కదా, అప్పుడైనా సరి చేసుకోవాలి కదండి, సిద్ధపాటు కలిగి ఉండాలి కదండి. పరిశుద్ధ ఆత్మతో నడిపించబడాలన్నా, శరీరానుసారం నడిపించబడాలన్నా, దేని చేత దేవుని బిడ్డలు నడిపించబడాలి ఒకసారి ఆలోచించండి. మెలకు ఉందా దేవుని బిడ్డలకి? మెలకుగా నడుస్తున్నారా? అంటే పరిశుద్ధ ఆత్మతో నడిపించబడటం అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు అది చూడొద్దు అన్నాడు. చూడొద్దన్న దాన్ని ఏం చేయాలి? మనము చూడకుండా ఉండటమే పరిశుద్ధ ఆత్మతో నడిపించబడతాం. అది తినొద్దు అన్నాడు. తినొద్దు అన్నదాన్ని తినకుండా ఉండటమే పరిశుద్ధాత్మతో నడిపించబడతాం. అవి వినొద్దు అన్నాడు. అవి వినకూడదు అన్నాడు. వినకూడదు ఉండటమే పరిశుద్ధాత్మతో నడిపించబడతాం. అలా నడవద్దు అన్నాడు. ఇట్లా నడవద్దు అని చెప్పాడు. అలా నడవకుండా దేవుడి చిత్తం మీద తెలుసు దాని ప్రకారం నడిచినప్పుడే మనం పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నాము. ఏది చెయ్యొద్దన్నాడో చెయ్యొద్దన్నదని మనం చేసామనుకోండి, తినొద్దంతా తిన్నామనుకోండి, తాగొద్దని తాగామనుకోండి, చూడొద్దని చూసామనుకోండి, వినొద్దని వింటున్నామనుకోండి, అప్పుడు మనం దేని చేత నడిపించబడుతున్నామో? మెలకు ఉందా మనకి? దేని చేత? శరీరానుసారం నడిపించబడుతున్నాం. శరీరము దాని ఆశలో ఒకరోజు గట్టించిపోతాయి. శరీరానుసారులు నరకానికే కానీ పరలోకానికి వెళ్ళలేరు. ఆత్మానుసారులు మాత్రమే దేవునికి ఇష్టలు, దేవుని ప్రియమైన వారిగా ఉంటారు. ఆత్మానుసారమైన జీవితం జీవించాలని బుద్ధిగల కన్నికలు ఎలా మెలుగు కలిగి ఉన్నారో అలా మనం కూడా మెలుగు కలిగి ఉండి ప్రభు రాకడో ఎత్తబడేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ వాక్యం చెప్తున్నట్టండి. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క మూడో విషయం ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, మూడో విషయం ఎంత చక్కటి మాట అండి. బంధకములలో ఉంచబడుటకును కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మములను వెల్లడిపరుచున్నట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి అంటాడు పౌలు గారు. ఎవరి కొరకు చేయాలంట? పౌలు గారి గురించి ప్రార్థన చేయమన్నాడండి. ఇందాక కూడా మా గురించి ప్రార్థన చేయండి అని ఇందాక కూడా మనం విన్నాము. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు? నా గురించి ప్రార్థన చేయండి. ఎందుకు? నేను ఇతరులకు వాక్యం మర్మాలతో వాక్యం చెప్పడానికి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మర్మములన్నీ కూడా నేను ఇతరులకు చెప్పినట్లుగా, దేవుడు నాకు మంచి సమయాన్ని ప్రభు ఇచ్చినట్లుగా, నేను వాక్యం చెప్పుడు ద్వారా ఇతరులు రక్షించబడినట్లుగా నా గురించి ప్రార్థన చేయండి. నేను వాక్యం మంచి నడిపింపు నాకు దేవుడు ఇవ్వడం కోసం ప్రార్థన చేయండి. మా దైవజనుడికి మంచి నడిపింపు దయచేయండి ప్రభువా. వాక్యం చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆకర్షించున్నట్లుగా, ప్రతి ఒక్కరు రక్షించబడినట్లుగా, మా దైవజనుడి యొక్క వాక్యము వింటున్న ప్రతి ఒక్కరు రక్షించబడినట్టుగా మీరు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేయమంటాడు. పౌలు గారు ప్రార్థన కోరుకున్నాడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎంత జ్ఞానం కలిగిన వాడండి. అంత జ్ఞానం కలిగినటువంటి వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎవరు కనిపించరండి. అంత జ్ఞానం కలిగిన పౌలు గారు, అంత జ్ఞానం కలిగిన పౌలు గారే నా గురించి ప్రార్థన చేయండి అని కోరుకుంటున్నాడండి. దేవునికి ఏమి ఇష్టమో అంటే మనం ఇతరులు ప్రార్థన సహాయాన్ని కోరుకోవటం దేవునికి ఇష్టమో. అందుకే పౌలు గారు, దైవజనుడైనటువంటి పౌలు గారి గురించి సంఘం అంతా ప్రార్థన చేయండి అని సంఘానికి, దైవజనుడు పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు. నా గురించి ప్రార్థన చేయండి సంఘమా,
అని దేవుని యొక్క మర్మములను నేను బోధించినట్లుగా నా బోధ అనేకులకి ఆశీర్వకరంగా రక్షణకరంగా ఉండినట్లుగా మంచి నడిపింపును దేవుడు దయచేయనట్లుగా నా గురించి ప్రార్థన చేయండి సంగమా అని చెప్తున్నాడండి. ఎవరి గురించి ప్రార్థన చేయండి చెప్పండి? మొదటిగా మనుషులందరి గురించి ప్రార్థన, రెండవది రాజుల గురించి ప్రార్థన, మూడవది అధికారుల గురించి ప్రార్థన, తర్వాత రెండో సబ్జెక్టులు ఏమంటున్నాడో మా గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి, నాకు ఆరోగ్యం బాగలేదు ప్రార్థన చేయండి. ఎవరికైతే ఒకవేళ మన ఇంట్లో బాగలేకపోతే అమ్మా మా బాబుకు బాగలేదు ప్రార్థన చేయండి అని ఇతరులు ప్రార్థన సహాయాన్ని కోరుకోవాలని దీని ద్వారా దేవుడు మనకు నేర్పుతున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తున్నాం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి నా నామంలో ప్రార్థన చేస్తే అక్కడ ఎవరు ఉంటారంట? ప్రభు ఉంటాడంటండి. అంటే ఒక్కదానికి చేసే కంటే ముగ్గురు కలిసి ప్రార్థన చేయడం ద్వారా ప్రభు అక్కడ ఉంటాడు. ప్రభు అక్కడ ఉంటాడు కనుక నీ ప్రార్థన వింటాడో, నీకు ప్రతిఫలం ఇస్తాడో, నీ ప్రార్థన విని నీకు ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. కనుక ఏం చేయాలి అంటే ముగ్గురు కలిసి ఏం చేయాలి? అంశం మీద గొలుసు ప్రార్థన చేయండి. ఒకరి తర్వాత ఒకరు ఒక సబ్జెక్ట్ తీసుకొని లేక ఒక సమస్య తీసుకొని ఆ సమస్య నిమిత్తమై ఒకరి తర్వాత ఒకరు ఆ సమస్య గురించి ప్రార్థన చేసి ఆమెను చెప్పేసి మళ్ళీ మరొక సమస్య తీసుకొని ఆ సమస్య నిమిత్తం మళ్ళీ ముగ్గురు ప్రార్థన చేసి, నలుగురు ప్రార్థన చేసి, ఐదుగురు ప్రార్థన చేసి ఆమెను చెప్పుడు ద్వారా దేవుడు అద్భుతాలు చేసే దేవుడిగా ఉన్నాడండి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవజనుడైన పౌలు గారు అంటాడు నా గురించి ప్రార్థన చేయండి అని కోరుకుంటున్నాడండి. మనం కూడా మన గురించి ప్రార్థన చేయాలని, ఇతరుల్ని మనం చెప్పేవారిగా ఉండాలి, ఇతరులు ప్రార్థన సహాయాన్ని కోరేవారిగా ఉండాలని దీని ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న దాని ప్రకారం నడుద్దాం. నేర్పుతున్న దాని ప్రకారం నడుద్దామా? మన ఇష్ట ప్రకారం నడుద్దామా? మన సొంత బుద్ధి ఆధారం చేసుకుని నడుద్దామా? వాక్యం ఏం చెప్తుందో వినాలి, దాని ప్రకారం మనము నడవాలి. అదే దేవుడి కోరిక, దేవుడి ఉద్దేశం. చెప్పలేదే పాస్టర్ గారు ఆయన అట్లా చెప్తాడు, ఆయన ఇష్ట ప్రకారం మనం ఎందుకు నడవాలి? మన ఇష్ట ప్రకారం ఎప్పుడు నడుతున్నాం అట్లా నడుద్దాం అనుకోవద్దు. ఈ లోకంలో దేవుని వింట్లమైన మనము ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి, దాని పక్కన నడుస్తూ ఉండాలి. నేర్చుకోవాలి, నడవాలి. ఈ స్కూల్లో నేర్చుకోవాలి. ఇది ఆత్మ సంబంధమైన స్కూల్. ఈ ఆత్మ సంబంధమైన స్కూల్లో నేర్చుకోవాలి, దాని ప్రకారంగా నడవాలి, దాని ప్రకారం చేయడం ప్రారంభించాలి. అప్పుడే ప్రభు మనతో ఉంటాడు, మనం ప్రభువులో ఉంటాం. ఎవరు గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 13 చదువుకున్నాం కదా, చాలా మంచిది. సరే, ఓకే. రోమపత్రిక 10వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందామండి. రోమపత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యం. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. ఇక్కడ అంటాడు, సహోదరులారా, ఇశ్రాయేలులో రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు ఉన్నది. అభిలాషయు వారి నిమిత్తమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నదే. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయంలో నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది అంటాడండి. ఇశ్రాయేలు ఎవరు అంటే పౌలు గారి యొక్క సహోదరులండి. వాళ్ళు ఇశ్రాయేలీలే, వీళ్ళు ఇశ్రాయేలీ. పౌలు గారు కూడా ఇశ్రాయేలీయుడే, వాళ్ళు కూడా ఇశ్రాయేలీ. వాళ్ళందరూ కూడా ఒక రక్త సంబంధులు. ఇశ్రాయేలీలు రక్త సంబంధులు. దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరిని అంటే ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడండి. దేవుడు ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ ఇశ్రాయేలు నుంచి ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి
ఈ లోకానికి వచ్చాడు. వారిలో నుండి దావీదు యొక్క వంశమైన యూదా గోత్రంలో నుండి యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకే పౌలు గారు అంటాడు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయ అభిలాష ఉన్నది, వారి గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. తన స్వజనుల గురించి పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు అంటాడు. నా స్వజనులు రక్షించబడాలని ప్రార్థన పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎవరి గురించి? తన సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి? మనము కూడా మన సొంత జనాంగమైనటువంటి మన రక్త సంబంధుల గురించి, మన బంధువుల గురించి, మన కులస్తుల గురించి కూడా మనము ప్రార్థన చేయాలన్న దీని ద్వారా దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఎవరి గురించి ప్రార్థన చేయాలి అంటే ఇశ్రాయేలు గురించి. వాళ్ళు రక్షించబడాలని నా హృదయ అభిలాష ఉన్నది, అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను. తన సొంత జనుల గురించి పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు రక్షించబడాలని. అలాగే మన సొంత జనులు, మన తల్లి కుటుంబం కానివ్వండి, తండ్రి కుటుంబం కానివ్వండి, లేక అత్తమామల యొక్క వంశం, వాళ్ళ వంశంలో నుంచి కానివ్వండి. మొదటగా మన తల్లిదండ్రుల కుటుంబం ఒకటి ఉంటుంది. తర్వాత పెళ్లి చేసుకున్నాక ఎన్ని కుటుంబాలు అవుతాయి? పెళ్లి చేసుకున్నాక రెండు కుటుంబాలు అవుతాయి. కనుక ఈ రెండు కుటుంబాల గురించి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత తండ్రి యొక్క కుటుంబానికి ఉన్నటువంటి బంధువులు అంటే రక్త సంబంధులందరి గురించి ప్రార్థన చేయాలి. అత్త మామ యొక్క వాళ్ళ రక్త సంబంధం, వాళ్ళ యొక్క బలగం గురించి ప్రార్థన చేయాలి. కనుక అందుకే పౌలు గారు అంటాడు, ఇశ్రాయేలీయులు రక్షించబడాలని నా హృదయ అభిలాషయు, వారి నిమిత్తం నేను మానక ప్రార్థన చేస్తున్నాను. ఎంత ఆశపడుతున్నాడండి తన సొంత జనం రక్షించబడాలని. మన సొంత జనం, మన బంధువులు, మన కులస్తులందరి గురించి కూడా ప్రార్థన చేయాలని పౌలు గారు నేర్పుతున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకొని మన రక్త సంబంధుల గురించి, మన బంధువుల గురించి కూడా మనం ప్రార్థన చేసే వారిగా ఉంటే ఈ వాక్యాన్ని మనం నెరవేర్చిన వారిగా ఉంటాము. అది గుర్తుపెట్టుకో, ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తర్వాత దేవుని యొక్క వాక్యంలో మాట అంటాడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. యాకోబు పత్రిక 5:14. యాకోబు పత్రిక 5:14. దేవుని గట్టిగా స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఎంత చక్కటి మాట మనకు చెప్తున్నాడంటే, ఎవరైనా మీలో రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దల కాడికి తీసుకొచ్చి అతని గురించి ఏం చేయాలంటే ప్రార్థన చేయించాలంటండి. సంఘంలో ఎవరైనా రోగులుగా ఉంటే ఆ రోగులంటే ఆడికి తీసుకురావాలి, సంఘ పెద్దల కాడికి తీసుకొని రావాలి, దైవజనుల కాడికి తీసుకొని రావాలి. దైవజనుల కాడికి తీసుకొని వచ్చినప్పుడు దైవజనులు ఏం చేస్తారు? నూనె రాసి వారికి ప్రార్థన చేస్తారంటండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచింది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచింది కనుక అతను బాగుపడి లోకంలో సాక్షిగా ఉంటాడు, లోకంలో గొప్ప సాక్షిగా ఉంటాడు. కనుక ఏం చేయాలి అని అంటే, మీలో ఎవరైనా సంఘములో ఎవరైనా రోగి ఉన్నాడా, అలా ఉంటే దైవజనుడు వద్దకు తీసుకొని రండి. దైవజనుడు వద్దకు తీసుకొని వస్తున్నట్లయితే దైవజనుడు నూనె రాస్తాడు, ప్రార్థన చేస్తాడు. కనుక ఆ రోగి విశ్వాసం కలిగి ఉంటే ఆ రోగి బాగుపడతాడు, ఆ రోగి స్వస్థపడతాడు. కనుక ఏం చేయాలి? సంగమా ఏం చేయాలి? ఎవరికైనా ఆరోగ్యం బాగలేనప్పుడు మీరు దైవజనులు లేనటువంటి సంఘ పెద్దల కాడికి తీసుకొని రండి. వచ్చి ప్రార్థన చేయించుకోండి. విశ్వాసంతో మీరు బాగుపడతారో, మీరు స్వస్థపడతారో, మీ జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడండి. ఏం చెప్తున్నాడండి ప్రార్థనలో? అయినా ఎవరైనా రోగిగా ఉంటే ఎక్కడికి వెళ్ళాలంటారు? ఎవరైనా రోగిగా ఉన్నప్పుడు సంఘానికి పెద్ద అయినటువంటి దైవజనుడి కాడికి తీసుకొని వచ్చి ప్రార్థన చేయించాలని విశ్వాసులకు దేవుడు నేర్పుతున్నాడు పాఠం. సహోదరులారా, మీరు ఎవరైనా రోగిగా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి?
పెద్ద హాస్పిటల్గా చిన్న హాస్పిటల్గా? ఎక్కడికి రావాలి అంటే దైవజనుల కాడికి తీసుకురండి. ఆయన నూనె రాసి ప్రార్థన చేస్తాడో, రోగి స్వస్థపడతాడో చెప్తున్నానండి. ఆ వాక్యాన్ని మనం అనుసరించాలి. ఆ వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే తప్పక మన విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు చేసి బాగు చేస్తాడు. గొప్ప సాక్షిగా ప్రభువాన్ని నిలబెడతాడు. దేవుడి గట్టిగా స్తోత్రం. తర్వాత మత్తయి సువార్త 5:44 చూడండి. మత్తయి సువార్త 5:44. మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పినదేమనగా దేవుడి గట్టిగా స్తోత్రం చేద్దాం. ఏమంటే ఇక్కడ ఒక ప్రార్థన గురించి దేవుడు మనకు చెప్తున్నాడు. ఇక్కడ ఒక ప్రార్థన, సహోదరులారా మీ శత్రువులను ప్రేమించండి. సహోదరులారా మీ శత్రువులను ప్రేమించండి అంటే, సహోదరులారా మీ శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మిమ్మల్ని బాధ పెడుతున్నాడు, మాటల ద్వారా బాధ పెడుతున్నాడు, మీ గురించి అనేకులకు చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నాడు, రకరకాలుగా మిమ్మల్ని హింసిస్తున్నాడు. అయితే మీరేం చేయమంటున్నాడు? మనం ఏం చేయాలంటండి? మనము శత్రువుల్ని ప్రేమించడం ప్రారంభించండి. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వారు మన శత్రువులు మనం ప్రేమించే వారిగా ఉండాలి. అలా ప్రేమించేటువంటి మనం ఏం చేయాలి? శత్రువుల కొరకు ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది, శత్రువులను ప్రేమించండి. శత్రువుల కొరకు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయండి. శత్రువుల కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయండి అని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేయాలి. శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. కానీ మనం వాళ్ళని శపించకూడదు, వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని నిందించకూడదు, వాళ్ళని అవమానపరచకూడదు. వాళ్ళు పగబెట్టుకున్నారు, మనం పగబెట్టుకోకూడదు. వాళ్ళు లోకస్తులు, వాళ్ళు సాతాను చేతిలో ఉన్నారు. సాతాను ఏం చేయమంటే చేస్తున్నారు వాళ్ళు. మనము ప్రభు చేతిలో ఉన్న ప్రభు బిడ్డలం. మన వెలుగు సంబంధం కాబట్టి మన హృదయంలో మన మనసులో వెలుగు ఉండాలి, కానీ చీకటి ఉండకూడదు. శత్రువును తిట్టకూడదు, శత్రువును నిందించకూడదు, శత్రువును అవమానపరచకూడదు. శత్రువును మనం ఏమనద్దు. ఏం చేయాలి? మనం మరి ఏం చేయాలి? ప్రార్థన. మొదటగా ప్రేమించాలి, రెండవది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఏం చెప్తున్నాడండి ఆయన? మత్తయి సువార్త 5:11 అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమైపోతుంది. ఏమైపోతుంది? అధికమైపోతుంది అంటే పరలోకమందు. ఏం చేయాలంటే మనము యేసయ్యను మనం నమ్ముకున్నాం కనుక, వెలుగు విడదాం కాబట్టి, పరలోకానికి వెళ్తున్నాం కాబట్టి, నరకం తప్పించుకున్నాం కనుక, పరలోక సంబంధం కాబట్టి, అందుకే మనం ఎలా నడుచుకోవాలని చెప్తున్నాడంటే, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరెవరో ధన్యులే, దరిద్రులు కాదు, దరిద్రులు కాదు, ధన్యులే, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమైపోతుంది. అందుకే సంతోషించాలి మనం. వాళ్ళు నరకానికి వెళ్ళేవాళ్ళు ఎన్ని తిట్లని చెప్తారు. వాళ్ళు నరకానికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎన్ని మాటలైనా మనం అంటారు, అయ్యో పాపం, అయ్యో పాపం అని వాళ్ళు క్షమించాలి మనం. యేసే చూడండి, ఒక మాట మనం ఆలోచన చేస్తే, సిలువ మీద ఆయన్ని కొడాలతో కొట్టారు, గుదియాలతో కొట్టారు, అవసరంతో కొట్టారు, మొక్క మీద గాండి చుమ్మూశారు, జుట్టు పెరికారు, గడ్డం పెరికారు, తల మీద ముళ్ళగడ్డ పెట్టి కొట్టారు. అన్ని శ్రమలు అనుభవించి సిలువ వేసిన తర్వాత వారందరూ చూసి అంటాడు, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, వీళ్ళని క్షమించండి అని కోరుకున్నాడండి. నువ్వు నేను మనం ఏం కోరుకోవాలి? మనల్ని హింసించే వారిని క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. హింసించే వారి గురించి మనము సంతోషించే వారిగా ఉండాలి. వారి గురించి మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళను ప్రేమించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన వాళ్ళ తల మీద నిప్పులు కుప్పగా ఒకరోజు పోస్తాడు. పోసి ఆ మంట దగ్గర తట్టుకోలేక వాళ్ళు వచ్చి ఒకరోజు మన క్షమాపణ చెప్పేలాగా ప్రభు చేస్తాడు.
అందుకేనండి రోమపత్రిక 12వ అధ్యాయం లాస్ట్ వచనంలో అంటాడు మేలు చేత కీడును జయించండి అంటాడు. మేలు చేత కీడును జయించండి. వాడు కీడు చేస్తే మీరు కీడు చేయకూడదు, కీడు చేసేవాడికి మేలు చేయండి. వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయండి, వాళ్ళు రక్షించబడాలని ప్రార్థన చేయండి. అలాగే మీరు ప్రేమించండి, అప్పుడే వాళ్ళు మీకు దొరుకుతారు, అప్పుడే మీరు వాళ్ళని జయిస్తారు, వాళ్ళ మీద మీరు విజయాన్ని పొందుకుంటారు. దేవుని వాక్యం మీకు చెప్తుందండి. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం మరోసారి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం. 5వ అధ్యాయం 16వ వాక్యం. యోహాను పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం, 16వ వాక్యం. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా కానీ మరణకరమైన పాపం చేసి వాడు నరకానికి వెళ్తుంటే, అగ్నిగుండానికి వెళ్ళిపోతుంటే, అందులో సహోదరులైనటువంటి వారు, పరలోకానికి వెళ్ళే బుద్ధిగల కన్నిక లాంటి దేవుని బిడ్డలైనటువంటి వారంట, అతడు పాపాలు క్షమించండి ప్రభు అని చెప్పి అతని గురించి ప్రార్థన చేసేటువంటి వారు కావాలంటే. ఒక అతను పాపంలో పడిపోయాడు, దానిలోంచి నెగవలేకపోతున్నాడు, అతను నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలి మనము? పడిపోయిన వ్యక్తి గురించి ప్రార్థన చేయాలంటండి. దేవుని బిడ్డలు అనేక సార్లు పడిపోతుంటారు. పడిపోయినటువంటి వాడిని అలాగనే వదిలిపెట్టక, పడిపోయినాడు, పాపంలో పడ్డవాడు తిరిగి లేపండి ప్రభు, త్వరగా లేపండి అయ్యా పాపంలోంచి అతను విడిపించండి. ఆ పాపంలో నడిపిస్తున్న దుష్టుడి యొక్క ప్రభావంలో నుంచి విడిపించి వారిని లేపండి అయినా, మరలా మీ బండపైన వాళ్ళు నిలబెట్టండి, వారికి మరలా రక్షణ దయచేయండి అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలంటండి. ఎవరి గురించి ప్రార్థన? పడిపోయిన వారి గురించి ప్రార్థన. పాపంలో పడిన వారి గురించి. పడినాళ్లే ఆడు పడిపోతే నాకేంటి లేని ఊరుకోవద్దంటండి. ఆడి గురించి మనం ప్రార్థన చేయాలి. అతని కాడికి వెళ్ళి ఏం చేయాలి? మనము దేవుని వాక్యంతో బలపరచడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యంతో అతను చెప్పి బలపరచడానికి ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఏం చేయాలి? మనము అతని గురించి మనము ప్రార్థన చేయ బొద్దులమై ఉన్నాము. దేవుడు అతన్ని లేపాలి, దేవుడు అతను మళ్ళీ తిరిగి నిలబెట్టాలి. అలా నిలబెట్టినట్టుగా ప్రార్థన చేసే బాధ్యత దేవుని బిడ్డలది, దేవుని ప్రజలది అని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు ఈ వాక్యం ద్వారా. దేవుని గట్టిగా స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13 వచ్చి చూడండి. ఇర్మియా గ్రంథం 7:13. ఇర్మియా గ్రంథము 7:13. దేవుని గట్టిగా స్తోత్రం చూద్దాం, గట్టిగా హల్లెలూయా. సరే, మరొక మాట మనం చదువుకుందామండి. మరి 14వ అధ్యాయము, అదే అధ్యాయం 14:11 చదవండి. 14:11 చదవండి. 14. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
హృదయ కాఠిన్యాన్ని బట్టి అంటండి. హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు అంటే వాళ్ళ ప్రార్థన వినడంటండి. హృదయ కాఠిన్యాన్ని బట్టి ఎవరైతే నడుస్తారో ఆ నడిచేటువంటి వారు ఎన్నిసార్లు వాక్యం చెప్పినా వాక్యానికి లోపడకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఎన్నిసార్లు అని చెప్పండి. కొంతమందికి వాక్యం వింటుంటారు, వీడి మానేయలేకపోతారు. వాక్యం వింటారు, వస్తారు, కానీ వాళ్ళు కూడా బూతు మాటలు మానేయలేకపోతారు. వాక్యం వింటారు కానీ ఇక్కడ మాట అక్కడ చెప్పడం మానేయలేకపోతున్నారు. వాక్యం వింటున్నారు కానీ సినిమాలు చూడొద్దని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే సినిమాలు చూస్తారు. వాక్యం వింటారు కానీ సీరియల్ చూడొద్దని దేవుడు మాట్లాడుతుంటే సీరియల్ చూస్తానికి ప్రయత్నం చేస్తారు. వాక్యం వింటున్నారు కానీ రకరకాలైనటువంటి దేవుని విరోధమైన వాటిని చూస్తున్నారు. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అంటాడు, వారి కాఠిన్యాన్ని బట్టి, వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు వారి ప్రార్థన వినను అంటున్నాడు. వాళ్ళ ప్రార్థన అంట వినడంటండి. ఎన్నిసార్లు చెప్పినా లోపడని వారి యొక్క ప్రార్థన నేను విన్నా. ఎన్నిసార్లు చెప్పినా నా మాటకి లోపట్టలేదో, నా మాటకి భయపట్టలేదో, ఒక తీర్మానం లేదు వాళ్ళకి, నా బిడ్డలుగా తీర్మానం చేసుకోలేదో. వాళ్ళు కాసేపేమో అటుంటారు, కాసేపు ఇటుంటారు, కాసేపు వెచ్చగా ఉంటారు, కాసేపు చల్లగా ఉంటారు, నులివెచ్చగా జీవిస్తున్నారు. కనుక వాళ్ళ కాఠిన్య హృదయాన్ని బట్టి వాళ్ళ ప్రార్థన నేను అంగీకరించను. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడండి. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము స్వస్థపరచక ఉండినట్లు, రక్షింపనేరక ఉండినట్లు, యెహోవా హస్తము కురుష కాదు, అందుకే ఆలకించట్లేదంటాడు. ఇందాక కూడా ఏమంటున్నాడు ఆయన, మీ కాఠిన్యాన్ని బట్టి, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీ ప్రార్థన నేను వినను అన్నాడు ఇందాక. ఇక్కడ కూడా ఏమంటాడు యెషయా భక్తుడు ఏమంటున్నాడు అంటే, రక్షింప నేరక ఉన్నట్టు నా ఆస్తి ఏమైనా కురస, నా ఆస్తము కురస కాదు, విననేరక ఉండినట్టు నా చెవులు ఏమైనా మందమా అని దేవుడు అడుగుతున్నాడండి. రక్షించ నేరక ఉన్నట్లు, నేను స్వస్థపరచకుండా ఉండినట్లు, నేను బాగు చేయకుండా ఉండినట్లు, నేను దీవించకుండా ఉండినట్లు, నీ కోరిక తీర్చకుండా ఉండినట్లుగా, నీ ఆశ తీర్చకుండా ఉండినట్లుగా నా చేతులు ఏమైనా నా చేతులు కురసైనయా, నా చెవులు ఏమైనా మందమా, నా చేతులు కురసగా లేవు, నా చెవులు మందం కాదు. మీ దోషాలు, మీ పాపాలు నా ముఖానికి అడ్డుగా వస్తున్నాయి కనుక అందుకే నేను ఆలకించకుండా ఉన్నాను మీ ప్రార్థనను ఆలకించట్లేదు. అందుకే నేను దేవుడు ఆలకించడంటండి. ఎన్నిసార్లు వాక్యం చెప్పిన వాక్యానికి లోపడకపోతే అట్టి వారి ప్రార్థన దేవుడు వినను అని చెప్పేస్తున్నాడండి. కనుక పిల్లలు గమనించండి, ఇప్పటి వరకు మనం అనేక విషయాలు ఎవరెవరి గురించి మనము ప్రార్థన చేయాలో వాళ్ళందరి గురించి మనము ఏం చేయాలి, ఆ వాక్యానికి లోపడాలి. వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ వాక్యానికి పెడచెవులు పెట్టకుండా ఆ వాక్యానుసారమైనటువంటి నడక జీవితం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థనలు వింటాడు, ప్రతిఫలం ఇస్తాడండి. దేవుని హస్తము కురస కాదు, స్వస్థపరచుకుని ఉండడానికి ఆయన హస్తం కురస కాదు, రక్షించుకుని ఉండడానికి ఆయన హస్తం కురస కాదు, కానీ చెవులు మందం కాదు. కానీ మన దోషాలు, మన పాపాలు ఏం చేస్తాయంటే దేవునికి అడ్డుగా వస్తాయంటండి. ఆ పక్క ఆయన ఉంటాడు, ఈ పక్క మనం ఉంటాం, మధ్యన గోడలాగా అడ్డు ఉంటుంది. వీళ్ళు బాగానే ప్రార్థన చేస్తారు కానీ ఆయన ఆలకించలేడు. ఎందుకు ఆలకించట్లేదు దేవుడు? ఎందుకు నాకు ప్రతిఫలం ఇవ్వట్లేదు? ఎందుకు దేవుడు ఇన్నాళ్ళ నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు ఇవ్వట్లేదు? నాకు కావాల్సింది ఎందుకు ఇవ్వట్లేదు? నేను కోరుకుంది ఎందుకు దొరకట్లేదు అని చెప్పి చాలామంది విశ్వాసులు అడుగుతూ ఉంటారు. అయ్యా, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను కానీ దొరకట్లేదు. నేను స్వస్థపడాలని ప్రార్థన చేస్తున్నాను కానీ నేను
స్వస్థపడలేకపోతున్నాను. ఎందుకు పడలేకపోతున్నావు? ఆయన హస్తం కొరసా, ఆయన చెవులు మందమా? ఎందుకు వింటలేదు ఆయన? నీ పాపాలు ఒప్పుకోవట్లేదు, నీ అతిక్రమాలు ఒప్పుకోవట్లేదు, వాటిని విడిచిపెట్టట్లేదు. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఈ ఈ చెడు నా చేతిలో ఉంది, దీన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలండి, విడిచిపెట్టాలి. ఇవి నాకొద్దు ప్రభువారు, విడిచిపెట్టేసేయాలి. ఇది నేను చూడను ప్రభువారు, విడిచిపెట్టేసేయాలి. ఇది నాకొద్దు ప్రభు, ఇది చూడను, ఇక నీ బిడ్డగా బ్రతుకుతాను ప్రభు. నేను అక్కడి ఆలస్యం ఎందుకు చేస్తున్నావంటే నేను మారు మనసు పొందాలని, నా జీవితం మారాలని నువ్వు ఆలస్యం చేస్తున్నావయ్యా. నేను ఆత్మానుసారంగా నేను నడవాలని నువ్వు ఆలస్యం చేస్తున్నావు. నాకు చిత్తపాటు లేదు. చిత్తపాటు అనేటువంటి నువ్వునే ఆ పరిశుద్ధాత్మ యొక్క చిత్తపాటు నాలో లేదు. పరిశుద్ధాత్మ నాలో ఉండటం లేదు. కారణం ఏంటి అంటే నేను ఆత్మానుసారంగా నడవట్లేదు కనుక పరిశుద్ధాత్మ నాలో లేదు. నేను శరీరానుసారం నడుస్తున్నాను కనుక నా హృదయంలో ఏమి ఉంది అంటే నా హృదయంలో చెడే ఉంది, కానీ వెలుగు లేదు. వెలుగు లేదు, చీకటే ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ అతిక్రమాలు విడిచిపెట్టు. విడిచిపెట్టినాడు ఆయన నమ్మ దగ్గర వాడు నీతివంతుడు కనుక మీ సమస్త దుర్నీతి నుంచి మిమ్మల్ని పవిత్రపరుస్తాడు. అప్పుడు మీరు కోరుకుంది మీకు దొరికింది, మీరు ఆశించింది మీకు దొరికింది. మీరు తల ఎత్తుకుండేలాగా చేస్తాడు, మీ కోరిక తీరేలాగా చేస్తాడు, మీ ఆశ తీరేలాగా చేస్తాడు, నేను ఆస్తి కర్తగా చేస్తాడు. అనేకులకి నీ తల పైకెత్తుకుండేలాగా ఆయన చేసే దేవుడిగా నీకున్నాడు. నిన్ను తలగా నియమించేవాడు, పైగా నియమించేవాడు. అలాంటి గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. అందుకే చివరిగా ఆయన అంటాడు, నీ ప్రార్థన నేను ఆలకించలేకపోతున్నాను, జాగ్రత్త. ఆలోచన చెయ్యి. ఏ విషయమందు నీవు తప్పిపోతున్నావో, ఏ విషయమందు నువ్వు దేవునికి విరోధంగా నడుస్తున్నావో, ఆ విరోధంగా నడిచేదేదో అది ఒప్పుకొని ఈరోజే విడిచిపెట్టు, ఈరోజే సమర్పించుకో, ఈరోజే తీర్మానం చేయి. ఈరోజు తీర్మానం చేసి ఇక నుంచి నేను అలా చేయని ప్రభావం తీర్మానం చేస్తే దేవుడు నీకు విరోధి కాకుండా ఉంటాడు. నీ ప్రార్థన ఆయన వింటాడు, ప్రతిఫలం నీకు ఇవ్వాలి. అంటే ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేస్తావా? ఈరోజు నువ్వు సమర్పణ చేసుకుంటావా? నీ ప్రార్థన ఆయన వినాలి అంటే, నీకు ప్రతిఫలము ఆయన ఇవ్వాలి అంటే నీ హృదయము కాఠిన్యము పరుచుకోకూడదు, కఠినపరుచుకోకూడదు. నీ మనసు కఠినపరుచుకోకూడదు. నీ మనసు కఠినపరుచుకోకుండా విరిగి నలిగిన హృదయం కలిగి ఈరోజు నువ్వు మనసు మార్చుకోవాలని దేవుడి కోరిక. నీ మనసులో సంతోషం కావాలి అంటే, నీ హృదయంలో సంతోషం, సమాధానం కావాలంటే ఆ సమాధానం దేవుడి దగ్గరే ఉందండి. యేసయ్య దగ్గరే ఉందండి సమాధానము, యేసయ్య దగ్గరే ఉందండి శాంతి, యేసయ్య దగ్గరే ఉందండి సకల ఆశీర్వాదాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఈ లోకం ఇచ్చే ఆనందము అది తాత్కాలికమైందండి. యేసయ్య ఇచ్చే ఆనందము నిత్యం ఉండేటువంటి ఆనందము, నిత్యం ఉండేటువంటి సంతోషము, అది ఎవరు తీసివేయబడలేని సంతోషం అదే. అలాంటి సంతోషాన్ని ప్రభు నీకు ఇవ్వాలి అంటే ఇశ్రాయేలీయులు వాళ్ళ హృదయాన్ని కాఠిన్యపరుచుకున్నారు. మనం అలా పరుచుకోక మన అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టి అడ్డుతెర తొలిగిపోతే దేవుడు మనము, మనలో దేవుడిలో మనము అన్నింటినీ కలిసి ఉంటాము. మనకి ఏది కావాలంటే ప్రభు అది తప్పకుండా ప్రభు ఇస్తారని వాగ్దానం చేశాడండి. దేవుని గట్టిగా స్తోత్రం. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందామండి. ఒక మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. పదిహేను అధ్యాయం చదవండి. 15, 11, 7 ఉంది. దేవుడి గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీరు నా యందు ఉండాలి, నేను మీ యందు ఉండాలి. అర్థమవుతుందా? ఏమంటే అర్థమవుతుందా? ఏమంటాడు? మీరు నా యందు ఉండాలి, నా యందు మీరుంటే మీ యందు నేను ఉంటాను. మీ యందు నేను ఉండాలి కనుక నా మాటలు కూడా మీ యందు ఉండాలి. నేను మీ యందును, మీరు నా యందును, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి.
మొదటగా మీరు నా యందు నిలిచి ఉండాలి, నేను మీ యందు నిలిచి ఉండాలి. రెండవదిగా నా మాటలో మీ యందు నిలిచి ఉండాలి. మనలో ఎవరి మాటలు నిలిచి ఉండాలి? మన హృదయాల్లో యేసయ్య మాటలో నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ప్రభు అంటాడు, నీకు ఏది ఇష్టమో అడుగు, అది నేను ఇచ్చేస్తాను. మనకి ఇష్టమైనది దొరకాలి అంటే, మనం కోరుకుని దొరకాలంటే, మన ఆశించింది దొరకాలంటే, మన జీవితంలో ఏది పోగొట్టుకున్నామో అది కావాలని మనం అడిగినప్పుడు అది మనకు దొరకాలి అని అంటే దేవుడు అంటాడు, ప్రభు చెప్తున్న మాట, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. మీరు నా యందు ఉండాలి, నేను మీ యందు ఉండాలి. నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. నా మాటలు మీ యందు నిలిచి ఉంటే మీరు ఏది ఇష్టమో అడగండి. మీకేమి ఇష్టమో, మీకేం కావాలి, మీరు ఏం ఆశిస్తున్నారు, ఏం దొరకాలని ఎదురు చూస్తున్నారు? నువ్వు కోరుకోతే నీకు తప్పక దొరికింది. నువ్వు ఆశించింది తప్పక దొరికింది. నువ్వు ఆశించింది నువ్వు కోరుకుంది దొరకాలి అని అంటే, తప్పక దేవుడు నీకు దయచేయాలి అని అంటే, ఆయన మాటలు నీ అందు నిలిచి ఉండాలి. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుద్ది అని చెప్తున్నాడు. అంటే హృదయంలో దేవుడి వాక్యం నిండి ఉంటే వాక్యంతో మాట్లాడుతూ ఉంటాం. దేవుడి వాక్యం హృదయంలో ఉండకపోతే ఏం మాట్లాడతామండి? శరీర సంబంధమైన మాటలే మాట్లాడతాం, లోక సంబంధమైన మాటలే మాట్లాడతాం. అందుకే ప్రభు చెప్తున్నాడు, నా వాక్యం నీ యందు నిండి ఉండాలి. నిండి ఉంటే ఏది అడిగితే ఇస్తాను. నిండి ఉండాలంటే ఏం చేయాలి మనము? బైబిల్ చెప్తుంది, ఈ ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెక్క బైబిల్ చదవాలి. ఎడతెక్క ఏం చేయాలి? వాక్యం చదవాలి. ఎడతెక్క వాక్యం చదవాలండి. వాక్యం చదివిన వాక్యం హృదయంలో నింపబడింది కనుక నువ్వు ఏమడిగితే ప్రభు అది నీకు ఇస్తాడో. నీకు శాంతి కావాలా, సంతోషం కావాలా, ఆరోగ్యం కావాలా, మనశ్శాంతి లేదా, మనసు నెమ్మది లేదా, మనసు సంతోషం లేదా, మనసు కుదుట్లేదా, అన్నీ ఇస్తాడండి. అందుకే అంటాడు ఆయన, నా హృదయం మీ యందు నిలిచి ఉన్న ఎడలా, నా వాక్యం మీ యందు నిలిచి ఉన్న ఎడలా. నిలిచి ఉండాలి, వాక్యం హృదయంలో ఉండాలి అని ఏం చేయాలి? ఎడతెక్క వాక్యాన్ని, బైబిల్ను చదవాలి. చదివితే తన మార్గాన్ని సరిగా నడుచుకుంటాడు. వాక్యం చదివితే వెలుగులో నడుచుకుంటాడు, వాక్యం ఉంటే వెలుగులో నడుచుకుంటాడు, వాక్యం లేకపోతే వెలుగులో నడుచుకోలేకపోతాడు. అందుకే ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది, ఎడతెగక బైబిల్ చదవాలి అని దేవుని వాక్యం చెప్తుందండి. తీర్మానం చేసుకుంటున్నామా? మనం తీర్మానం కలిగి ఉండాలని దేవుని కోరిక. నువ్వు తీర్మానం కలిగి ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తే, నీకు ఏది ఇష్టమో అది దేవుడు తప్పక నీకు దయచేస్తాడండి. అలా దయచేయాలి అని అంటే నీవు బైబిల్ చదవడం ప్రారంభించాలి. బైబిల్ చదవడం ప్రారంభిస్తే ఎడతెక్క బైబిల్, ఖాళీ ఉన్నప్పుడల్లా బైబిల్ చదవాలి. ఎక్కడికైనా ఏమండి డ్యూటీకి వెళ్తున్నా కూడా ఆడ డ్యూటీ చేసావు, కొంచెం టైం దొరికింది మీకు, వెంటనే బైబిల్ తీసుకొని చక్కగా చదువుకోవాలంటే. నువ్వు పండుకున్నావు, మనసు దగ్గర బైబిల్ పెట్టుకుంటే నిద్ర పట్టనప్పుడు ఏం చేస్తావు? చక్కగా బైబిల్ తీసుకొని బైబిల్ చదువుకుంటూ ఉంటావు. నువ్వు ప్రయాణం చేస్తున్నావు, బైబిల్ దగ్గర ఉంది కనుక ఆ ప్రయాణంలో నీకు బోరు పట్టుకుని ఉండడానికి ఏం చేయాలి? బైబిల్ తీసుకొని చక్కగా బైబిల్ చదువుకుంటూ ఉండాలి. బైబిల్ చదువుకుంటూ ఉండాలి. అలా చదువుతున్నప్పుడు ఆ వాక్యము నీ పాదాలకు దీపముగా, నీ త్రోవలకి వెలుగుగా నడిపిస్తూ ఉంటుంది. ఆ వాక్యం నీ హృదయంలో నిండి ఉంటుంది కనుక నువ్వు ఏమడిగినప్పుడు తప్పక నీ కోరిక తీరుస్తాడు. నీ ఆస్వాదించే దేవుడిగా ఉన్నాడు కనుక. అలాగా ఈ ప్రార్థన అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా మనం నడుచుకొని మనం దీవించబడతాం, మనం ఆస్వాదించబడతాం. దేవుడి మాటలను దీవించను కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మేము నిన్ను ప్రేమించలేదు కానీ నీవే మమ్మల్ని ప్రేమించి పరలోక మహిమను విడిచి భూలోకానికి వచ్చి మా అతిక్రమ క్రియలు బట్టి గాయపరచబడి, మా దోషాలను బట్టి నన్నుకొట్టబడి, మేము పొందవలసిన శిక్షను మీరు పొంది మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వం వద్ద కూర్చొని మా కొరకు విజ్ఞాపనం చేస్తూ తిరిగి రెండవసారి మధ్యాకాశంలోకి రాబోతున్నావు. మా కొరికి రాబోతున్నావు తండ్రి, మా కొరికి రాబోతున్నావు.
బుద్ధిగల కన్నికల వలె మేము చింతపడి ఉంటే మధ్యాకాశంలోకి మీరు వచ్చినప్పుడు బుద్ధిగల కన్నికలు ఎత్తబడి మధ్యాకాశంలోకి వాళ్ళు కలుసుకొని అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్నికలు సిద్ధపాటు లేక మీరు ఆలస్యం చేస్తున్నా కూడా తీర్మానం లేక ఆత్మ సంబంధంగా నడవక వాళ్ళ హృదయం కాఠిన్యపరుచుకొని వాళ్ళు మీరు ఆకడలో ఎడబడేవాళ్ళు అయిపోయారు. ఎడబడేవాళ్ళుగా మారిపోయారు. అలాగా ఉండక ఈరోజు వాక్యాన్ని అనుసరించి వాక్యానుసరంగా జీవించి మేము నీ అందరూ నువ్వు మా అందరూ నీ మాటలు మా అందరూ నిలిచి ఉండి ఏమడిదో ఇస్తానని వాగ్దానం చేస్తాం. అలాగే మేము ఈ వాగ్దానాన్ని ప్రకారంగా మేము నీ దగ్గర అన్ని పొందుకోవడానికి సకల ఆశీర్వాదాలు నీ దగ్గర ఉన్నాయి. అవన్నీ పొందుకోవడానికి సహాయం చేసి మహిమ పొందమని హృదయ కాఠిన్యాన్ని మార్చుకొని నా తప్పిదములు ఒప్పుకొని పశ్చాత్తాపడితే అడ్డువాడు తొలగిపోతే స్వస్థపరుస్తానన్నావు, ప్రార్థన వింటానన్నావు. ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం. కూడిన బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి. మా ప్రియులు సంఘ బిడ్డలందరూ కూడా తండ్రి గృహాల్లో ఉండి ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారు మీ దీవెనలు పొంది తలగా పైవారిగా ఉండినట్లుగా మీరు అక్కడ కొరకు చింతపడినట్లుగా సహాయం చేయండి. ఈ కరోనా వైరస్ అనేది తండ్రి మా ప్రియ బిడ్డలకు ఎవరు కూడా రాకుండా అయ్యా మీ కాపుదల మీ కృప మీ దయ ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశంలో కరోనా వైరస్ నుంచి విడిపించండి. మా రాష్ట్రంలో తండ్రి కరోనా వైరస్ లేకుండా పూర్తిగా తొలగించండి. అన్ని దేశాల్లో ఉన్న కరోనా వైరస్ నుంచి విడిపించి మీరు కార్యం జరిగించమని మా దేశం మీద యుద్ధానికి వస్తున్నటువంటి చైనా దేశానికి తండ్రి ఒక భయాన్ని భీతిని పుట్టించి దేవా చైనా దేశం బోర్డర్లో నుంచి తన దేశానికి వెళ్ళిపోనట్లుగా మీరే భీతిని భయాన్ని పుట్టించి మాకు విజయాన్ని జయాన్ని దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసునామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యొక్క వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిస్థితులకు కూడిన మనందరికీ దేవుని ఆత్మ నిత్యము తోడైంది. ఆత్మచేత ప్రభు రాకడ పర్యంతరం నడిపించబడి ఎత్తబడి వారిగా ఉందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునామములు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.